హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి అనుకుంటున్నారు? ఏం లేదండి, ఈ మధ్యన డాండ్రఫ్ అనేది చాలా కామన్ అయిపోయింది అందరికీ. అందుకని రెగ్యులర్గా ఒక టిప్ ఫాలో అయితే డాండ్రఫ్ అయితే చాలా వరకు తగ్గించవచ్చు అనమాట. సో చూసారు కదా, మా పాపకి ఎంత డాండ్రఫ్ ఉందో, అంటే పిల్లలకు కూడా చాలా ఎక్కువలో ఉంటుంది. సో నేను దానికోసం ఒక చిన్న టిప్ ఎప్పుడో కాలేజ్ టైంలో ఉన్నప్పుడు రాసుకున్న టిప్ ఉంటే ఫాలో అయిపోయాను, కానీ చాలా బాగా రిజల్ట్ ఇచ్చింది. ఆ టిప్ మీకు కూడా చెప్పేద్దాము అనేసి అయితే వీడియో చేస్తానమాట. ముందుగా ఒక బౌల్ తీసేసుకోవాలి. దీనికోసం మూడు ఇంగ్రీడియంట్స్ కావాలండి. కొంచెం ఓపిక, అంటే అది ఒక 1 అవర్ 2 అవర్స్ ఓపిక ఉండాలన్నమాట. ఎందుకంటే అది మనం తలకి పట్టించాక 1 అవర్ ఉంచుకోవాలి. ఈ బౌల్లో 3 స్పూన్స్ కర్డ్, అంటే పెరుగు, కొంచెం పుల్లగా ఉన్నదైతే ఇంకా బాగుంటుంది. సో 3 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుని ఆ పెరుగు లంప్స్ లేకుండా మొత్తం విస్క్ చేసుకోవాలన్నమాట. అంటే కలుపుకోవాలి బాగానే, అంటే అక్కడక్కడ గట్టిగా ఉండకుండా విస్క్ చేసుకుంటే బాగా తలకి పట్టేస్తుంది అనమాట. సో చూసారు కదా నేను ఎలా కలుపుతున్నా, స్పూన్తో చేస్తే మ్యాక్సిమం అయిపోతుంది. సో అందులోనే 2 స్పూన్స్ కొబ్బరి నూనె. ఆ కొబ్బరి నూనె ఏమి అనుకోకండి, ఇంట్లో ఆడించిన నూనెలో మెంతులు వేసాను అంతే, అంతకంటూ ఏం లేదు. లేదు అంటే మీరు కోకోనట్ ఆయిల్, మామూలుగా పారాచూట్ అవి దొరుకుతాయి కదా, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఇదే వాడతాం కాబట్టి ఇది వేసాను. 2 స్పూన్స్ కొబ్బరి నూనె వేసాను. సో ఇలా కొబ్బరి నూనె కూడా వేసాక మొత్తం కలిపేసుకున్నాను అనమాట. మిక్స్ అవ్వాలి కదా ఆయిల్ కర్డ్ని. అలా కలిపేసుకున్నాక 1 స్పూన్ లెమన్ జ్యూస్, సేమ్ మనం ఏదైతే స్పూన్తో తీసుకుంటున్నామో మెజర్మెంట్, అదే స్పూన్ తోటి అన్నీ తీసుకుంటున్నా. కర్డ్ 3 స్పూన్స్, కొబ్బరి నూనె 2 స్పూన్స్, అలాగే లెమన్ 1 స్పూన్, 3:2:1 రేషియోలో వేసేయాలన్నమాట. కర్డ్, ఆయిల్, అలాగే లెమన్ జ్యూస్. సో ఈ 3 వేసేసి బాగా తలకి పట్టించేసేయాలి. చూసారా, 3 అయితే ముందు బాగా మిక్స్ చేయాలండి. ఎందుకంటే మీరు మిక్స్ చేయకపోతే అది అక్కడక్కడ ఉండిపోతే ఒక్కొక్క ప్లేస్లోకి కొంచెం ఎక్కువ బాగా అయితే మిక్స్ చేయాలి. మీకు ఎలాగ అవ్వట్లేదంటే విస్కర్ ఉంటుంది కదా, విస్కర్తో అయినా చేసుకోవచ్చు. సో ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు నేనైతే పాపకి పట్టించేసిన, పాపకని కాదు మనకు కూడా పట్టించుకోవచ్చు. లేయర్లా జుట్టు లేయర్లా తీసి లేయర్కి పట్టించి అప్లై చేసి ఒక 1 అవర్ అయితే లీవ్ చేసేయాలి. చూసారు కదా, ముందైతే పెట్టేశాను. అలా లేయర్లాగా తీసి పెట్టాలన్నమాట. సో మనకైతే చాలా బాగా క్యూర్ అవుతుంది డాండ్రఫ్ అనేది. ఎక్కువ ఉన్న వాళ్ళు వీక్లీ 2 టైమ్స్ చేయొచ్చు, లేదు అంటే వీక్లీ వన్స్ ఇలా చేస్తే డాండ్రఫ్ నుంచి కొంచెం మనకి రిలీఫ్ అయితే వస్తుంది. చూసారు కదా, మొత్తం హెయిర్ అంతా ఎక్కడ లేకుండా మొత్తం పట్టించేసాను. ఇప్పుడు 1 అవర్ లీవ్ చేసేద్దాము. 3 వేసి, 3 అంటే ఆటోమేటిక్గా పైకి పెట్టేసుకోవడం, కొప్పు పెట్టేసుకొని ఒక 1 అవర్ తర్వాత వాష్ చేసుకోవడమే. చాలా అయితే చాలా రిలీఫ్ ఉంటుంది. చూసారు కదా, ఆఫ్టర్ వాషింగ్ ఫస్ట్ మీకు ఎలా చూపించానో ఆఫ్టర్ వాష్ చేశాక ఎలా ఉందో చూడండి. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం క్యూర్ అయిపోయింది. వీక్లీ ట్వైస్ పెడితే అసలు అది కూడా ఉండదన్నమాట. కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇంట్లో కూడా వీక్లీ ట్వైస్ అంటే కుదరదు కదా, సండే రోజు అయితే కుదురుతుంది కాబట్టి పెట్టుకోవచ్చు. ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.